తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటన గురించి హైదరాబాద్ పోలీసులు మినిట్ బై మినిట్ వీడియోను రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ పాటికే చాలా మంది ఆ వీడియో చూసి ఉంటారు. అయితే నేను ఈ వీడియోలో 3D మ్యాప్స్ను వాడి అసలు అంతమంది ప్రజలు సంధ్యా థియేటర్కు ఎలా చేరుకున్నారు, ఎక్కడి నుండి చేరుకున్నారో చెప్తా. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:28 నుండి 9:48 మధ్య కాలంలో ఈ 20 నిమిషాల్లో ఏం జరిగిందో చెప్తా. 20 ఏళ్ల అల్లు అర్జున్ సినీ జీవితం 20 నిమిషాల్లో ఎలా మారిపోయిందో చెప్తా. ఇక్కడ తప్పు ఊరేగింపు చేసిన అల్లు అర్జున్ గారిదా, అదుపు చేయలేని పోలీసులదా, ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానిదా, ప్రీమియర్ షోకు పిల్లల్ని తీసుకుపోయిన రేవతి కుటుంబం తప్పు చేసిందా అనే డీటెయిల్స్ మీకు లాస్ట్ లో తెలుస్తాయి. ఈ మ్యాప్ లో చూడండి, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో చాలా థియేటర్స్ ఉంటాయి. దాదాపు 5 నుండి 7 పెద్ద పెద్ద థియేటర్స్ ఈ ఏరియా రేడియస్ లోనే ఉంటాయి. ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయితే ఇక్కడ జనాలు కిక్కిరిసిపోతారు. ఇక్కడ ఉన్న థియేటర్స్ యొక్క పేర్లు సంధ్యా 35mm థియేటర్, సంధ్యా 70mm థియేటర్, ఐనాక్స్, సుదర్శన్ థియేటర్, దేవి థియేటర్, ఇలా ఏరియాస్ లో చాలా థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి, ఈ థియేటర్ పేరు సంధ్యా 70mm థియేటర్. ఈ థియేటర్ పక్కనే సంధ్యా 35mm థియేటర్ కూడా ఉంటుంది. ఈ 2 థియేటర్స్ కు ఒక్కటే కాంపౌండ్ ఉంటుంది. సంధ్యా థియేటర్ యొక్క సీటింగ్ కెపాసిటీ దాదాపు 1500 మంది. రేవతి గారి ఘటన జరిగింది ఈ థియేటర్ లోనే. ఇక్కడ నుండి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ మెట్రో స్టేషన్ చూడండి, దీన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ అంటారు, లేదా ముషీరాబాద్ మెట్రో స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూడడానికి చాలా మంది ఈ మెట్రో స్టేషన్ కు చేరుకుంటారు. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ను హబ్ ఆఫ్ థియేటర్స్ అంటారు, లేదా మక్కా ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా అంటారు. ప్రతి ఒక్క హీరో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో నా బొమ్మ పడాలి, నా కట్అవుట్ పడాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ మూవీ చూడాలి అని ప్రతి హీరో అనుకుంటాడు. సేమ్ అలాగే ఆ రోజు అల్లు అర్జున్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో నన్ను నేను సంధ్యా 70mm థియేటర్ లో చూసుకోవాలి, ఫ్యాన్స్ ముందు ఈ సినిమా చూడాలి అనుకున్నారు. సో ర్యాండమ్ గా ఏమీ అల్లు అర్జున్ ఈ థియేటర్ కు రాలేదు. ప్లాన్డ్ గానే ఇక్కడే సినిమా చూడాలి అనుకునే వచ్చాడు. ఈ పాయింట్ చూడండి, ఇక్కడ నుండే సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ అవ్వాలి. సంధ్యా థియేటర్ లో ఒక్కటే గేట్ ఉంది, ఇన్ అండ్ అవుట్ ఒక్కటే గేట్. డిసెంబర్ 2వ తేదీ సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు గారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏసీపీకు ఎస్హెచ్ఓకు రిక్వెస్టింగ్ లెటర్ రాశారు. డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్, హీరో, హీరోయిన్ వీళ్ళందరూ వస్తున్నారు, బందోబస్తు ఇవ్వాలి అని పర్మిషన్ అడిగారు. ఎస్హెచ్ఓ లేదా పోలీస్ బృందం డిసెంబర్ 3వ తేదీ సంధ్యా థియేటర్ను సందర్శించారు. ఈ రూట్ను రెక్కీ చేశారు. ఈ రూట్లో ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి, థియేటర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆ టైంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. హీరో కానీ హీరోయిన్స్ లేదా సెలబ్రిటీస్ రావద్దు అని సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కు ఎస్హెచ్ఓ డిసెంబర్ 3వ తేదీ లెటర్ రాసి మరీ ఇన్ఫార్మ్ చేశారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అల్లు అర్జున్కి ఇచ్చారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. కట్ చేస్తే డిసెంబర్ 4వ తేదీ స్పెషల్ ప్రీమియర్ షో జరిగింది. రాత్రి 9:15 సంధ్యా థియేటర్ బయట తొక్కిసలాట లేదు. అందరూ మామూలుగా టికెట్ కోసం నిలబడినట్లే నిలబడ్డారు. ఈ టైంకే వైట్ ఫార్చునర్ కారులో అల్లు అర్జున్ మామ, అల్లు అర్జున్ కూతురు థియేటర్కు చేరుకున్నారు. వెంటనే అల్లు అర్జున్ కొడుకు బ్లాక్ స్కార్పియోలో థియేటర్కు చేరుకున్నారు. ఈ 2 కార్లను లోపలికి వదలడానికి సంధ్యా థియేటర్ ఎంట్రన్స్ గేట్ను ఓపెన్ చేసింది. గేట్ ఓపెన్ అవ్వడంతో ఒక్కసారిగా జనం లోపలికి దూరారు. 9:25 ఈ ఫుటేజ్లో చూడండి, రేవతి గారు, రేవతి గారి కొడుకు థియేటర్ లోపలికి వెళ్లారు. తండ్రి కూతురుతో ఇక్కడే విడిపోయారు. మేబీ అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నుండి 8:30 బయలుదేరి ఉంటారు. 9:20 అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్కు చేరుకున్నారు. 9:28 ఈ పాయింట్లో ఉన్న మెట్రో స్టేషన్ను అల్లు అర్జున్ బండి క్రాస్ చేసింది. ఇక్కడ నుండి అల్లు అర్జున్ కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికీ చేతులు ఊపుతూ వెళ్లారు. 9:38 అల్లు అర్జున్ కార్ సంధ్యా థియేటర్ వరకు చేరుకుంది. ఈ 10 నిమిషాల వ్యవధిలో అల్లు అర్జున్ రూఫ్ టాప్లో నిలబడే ఉన్నారు. అల్లు అర్జున్ కార్లో హీరోయిన్, అల్లు అర్జున్ వైఫ్ కూడా ఉన్నారు. ఈ 10 నిమిషాల్లో ఏమైంది, నేను ఇంతకు ముందు చెప్పా కదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎన్నో థియేటర్స్ ఉన్నాయి అని. సో ఈ 10 నిమిషాల్లో అల్లు అర్జున్ను చూడడానికి సుదర్శన్, దేవి, ఐనాక్స్, సంధ్యా 35mm ఉన్న ప్రేక్షకులు కూడా సంధ్యా థియేటర్ 70mm వద్దకు చేరుకున్నారు. మెట్రోలో, స్టీల్ బ్రిడ్జ్లో, అక్కడి చుట్టుప్రక్కల ఉన్న ఏరియాస్లో ఉన్న ప్రజలు కూడా హీరోను చూడడానికి ఎగబడ్డారు. ఆ సమయంలో దాదాపు 50 మంది పోలీసులు సంధ్యా థియేటర్ ప్రాంగణాన్ని కంట్రోల్ చేస్తున్నారు. పోలీసుల పని సంధ్యా థియేటర్లో ఉన్న 1000 లేదా 2000 మందిని కంట్రోల్ చేయడం. 50 మంది పోలీసులు 2000 మందిని కంట్రోల్ చేయాలి. 1:40 రేషియో. సంధ్యా థియేటర్ కెపాసిటీ 1500 మంది. మీడియా, మిగతా వారు అందరినీ కలిపి 2000 మంది అనుకుందాం. కానీ అల్లు అర్జున్ రోడ్ షో చేయడం కారణంగా చేతులు ఊపుతూ అందరికీ కనబడడం వల్ల హీరోను చూడాలి అని
చాలా మంది ఎగబడ్డారు. ఎలాగైనా అల్లు అర్జున్ కార్ ముందు నుండి లేదా దగ్గర నుండి తమ హీరోను చూడాలి అని ఫ్యాన్స్ ఎగబడ్డారు. మిగతా థియేటర్స్లో ఉన్న దాదాపు 5,000 మంది, మెట్రోలో ఉన్న 100 మంది, చుట్టుప్రక్కల ఉన్న దాదాపు 2,000 మంది, ఇలా దాదాపు 10,000 మంది ఒక్కసారిగా సంధ్యా థియేటర్కు వచ్చినప్పుడు పోలీసులకు ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది అర్థం కాలేదు. ఇక్కడ పోలీసులు సంధ్యా థియేటర్ బయట ఉన్న వాళ్ళను ఆపాలా, థియేటర్ లోపల ఉన్న వారిని ఆపాలా, లేదా రోడ్ షో కారణంగా ఒకేసారి వచ్చేసిన జనాల్ని ఆపాలనేది పోలీసులకి అర్థం కాలేదు. ఈ వీడియోలో చూడండి, థియేటర్ బయట ఎంతమంది ఉన్నారు. అల్లు అర్జున్ కారును ఇక్కడ చూడొచ్చు. అవుట్ ఆఫ్ సిలబస్ లాగా ప్రజలు సంధ్యా థియేటర్కు ఒక్కసారిగా చేరుకోవడంతో పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు. 9:35 అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లోపలికి చేరుకున్నారు. ఇదే సమయంలో రేవతి అండ్ తేజ్ థియేటర్ లోపల లోయర్ బాల్కనీలో కూర్చున్నారా లేదా లోయర్ బాల్కనీ వైపు వెళ్తున్నారా అనేది క్లారిటీ లేదు. రేవతి భర్త మరియు కూతురు రేవతి అండ్ తేజ్లు ఎక్కడున్నారు అని వెతుకుతున్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ రెండుగా విడిపోయింది. ఈ తొక్కిసలాటలో టికెట్ ఉన్నవాడు, టికెట్ లేనివాడు అందరూ థియేటర్ లోపలికి ఎగబడ్డారు. 50 మంది పోలీసులు, దాదాపు 10,000 మంది ప్రజలు. అల్లు అర్జున్ రాకముందు 1:40 రేషియో, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత 1:200 రేషియో అయిపోయింది. ఒక్క పోలీస్ 200 మందిని ఆపాలి. 9:40 అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ దాదాపు 50 మంది బౌన్సర్స్ థియేటర్ లోపలికి మొదటగా వెళ్ళి ప్రజలను ఎట్లా పడితే అట్లా నూకారు. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్ళడానికి దారిని క్రియేట్ చేశారు. అల్లు అర్జున్ లోయర్ బాల్కనీ గేట్ గుండా వెళ్ళినప్పుడు గేట్ యొక్క గ్రిల్స్ విరిగిపోయాయి. ఒక్కసారిగా ప్రజలు థియేటర్ లోపలికి దూసుకుపోయారు, లోయర్ బాల్కనీలో దూసుకుపోయారు. ఈ లోయర్ బాల్కనీలో రేవతి అండ్ తేజ్ ఉన్నారు అని ఇంతకుముందే చెప్పా. ఇక్కడ పోలీసులందరూ సంధ్యా థియేటర్ బయట ఉన్న క్రౌడ్ను కంట్రోల్ చేయడంలో బిజీగా ఉండడం కారణంగా థియేటర్ లోపల ఉన్న క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి ఎవ్వరూ లేని పరిస్థితి. దిస్ ఈజ్ ద రూట్ కాజ్. 9:45 అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీ చేరుకున్నారు. అల్లు అర్జున్ను చూడడానికి లోయర్ బాల్కనీలో కూర్చున్న ప్రజలు అప్పర్ బాల్కనీ వైపు కోతుల్లాగా ఎగబాకారు. ఇక్కడ ప్రేక్షకుల తప్పు కూడా ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషిని చూడడానికి మూడో మనిషిని తొక్కుతున్నాడంటే ఒక మనిషిని తొక్కి మరీ అల్లు అర్జున్ను చూడాలా? అతను కూడా మనిషే కదా. మీ అతి ప్రేమ కారణంగా రేవతి గారు ఊపిరి ఆడగా చనిపోయారు. ఈ తొక్కిసలాట్లో లోయర్ బాల్కనీ నుండి అప్పర్ బాల్కనీకి వెళ్ళాలి, అల్లు అర్జున్ దగ్గరే కూర్చోవాలి అనే ఈ తొక్కిసలాటలో ఈ ఇద్దరిని తొక్కారన్నమాట. ఈ తొక్కిసలాట 9:45 నుండి 9:50 మధ్య సమయంలో జరిగింది. ఈ గ్యాప్లోనే రేవతి అండ్ శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయారు. సో 9:28 నుండి 9:48 ఈ 20 నిమిషాలు అల్లు అర్జున్ ఎప్పటికీ మర్చిపోడు. 9:50 గ్రిల్స్ గేట్స్ నుండి పోలీసులు ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. బయట సిపిఆర్ ఇచ్చారు. పాపం పోలీసులు చాలా ట్రై చేశారండి. ఆ వీడియోస్ చూశాను. ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు, ముఖ్యంగా పోలీసులను సపోర్ట్ చేయడం లేదు. కానీ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్, ఆవిడ ఎవరో కానీ ఈ వీడియో చూస్తే సెల్యూట్ మేడం మీకు. ఆమె ఒక పక్క లాఠీ తీసుకొని ఈ ఫ్యాన్స్ను కంట్రోల్ చేస్తోంది, ఇంకొక పక్క సిపిఆర్ ఇస్తోందండి. ముఖంలో ముఖం పెట్టి అసలు చూడలేము. ఆవిడ ఎవరో కానీ ఆవిడకు సెల్యూట్ చేయాలి. అటువంటి వారిని హీరో అని చెప్పండి. అటువంటి పోలీసులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వండి. రేవతి గారు స్పాట్లోనే చనిపోయారన్నారు. వెంటనే వీళ్లకు నార్మల్ హాస్పిటల్లో తరలించారు. ఆ తర్వాత కిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం శ్రీతేజ్ కు చికిత్స జరుగుతోంది. బ్రెయిన్ డెడ్ అంటున్నారు. కొంచెం కదలికలు ఉన్నాయి. మేబీ ఆరోగ్యం మెరుగుపడవచ్చు అంటున్నారు. వీటన్నిటికీ కారణం మెట్రో స్టేషన్ నుండి థియేటర్ వరకు అల్లు అర్జున్ ఊరేగింపులాగా రోడ్ షో చేయడమే అని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ ఈ రూట్లో ఎవరికీ తెలియకుండా వచ్చి ఉంటే వేరే థియేటర్స్లో మెట్రోలో ఉన్న ప్రజలు అల్లు అర్జున్ చూడడానికి ఎగబడేవారే కాదు. అల్లు అర్జున్ కూతురు ఒక కారులో, కొడుకు ఒక కారులో, మామయ్య ఒక కారులో, ఇలా ఇన్ని కార్లు వేసుకురావడం అవసరమా? అల్లు అర్జున్ ఫ్యాన్స్తో సినిమా చూడాలి అనుకుంటే మఫ్టీల్లో మాస్క్ వేసుకొని సైలెంట్గా ఒక కారులో లేదా ఒక బైక్లో వచ్చి ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. కానీ ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్క కారులో వచ్చారు. అక్కడ ప్లేసే లేదు. ఇన్ని కార్స్ను ఎలా అకామిడేట్ చేయాలి? ఒకవేళ అల్లు అర్జున్ రోడ్ షో చేయాలి అనుకుంటే ప్రాపర్ బ్యారికేడ్స్తో, బందోబస్తుతో చేయాల్సి ఉండేది. కేవలం ఈ 200 మీటర్ల దూరం ఒకరి ప్రాణాన్ని తీసింది, ఇంకొకరు చావు బ్రతుకుల్లో ఉండేలా చేసింది. ఇక్కడ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అని చెప్పి పోలీసులను బ్లేమ్ చేశారు. నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను అక్కడ నుండే వెళ్ళిపోయేవాడిని, పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఉంది అనుకునే నేను అక్కడికి వెళ్ళాను, పోలీసులు దారి ఇస్తూ ఉంటే పర్మిషన్ ఉంది అనుకున్నా, నేను కూడా రూఫ్ టాప్ పైన నిలబడింది ఫ్యాన్స్ను పక్కకు జరగండి అని చెప్పడానికి రూఫ్ టాప్ పైన నిలబడ్డాను అన్నారు. అయితే పోలీసులు మాకు అల్లు అర్జున్ వస్తున్నట్లు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నారు. ఇక్కడ ఎవరితో మిస్కమ్యూనికేట్ అయ్యారో తెలియడం లేదు.
రాత్రి 10:45 ఏసీపీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ఆపారంట. ఏసీపీ అల్లు అర్జున్ మేనేజర్తో ఇలా ఒకరు చనిపోయారు, ఇంకొకరు చావు బ్రతుకులో ఉన్నారు, హీరోను ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళిపోవాలి అని కోరారంట. దీనికి హీరో సినిమా పూర్తి చేసుకునే వెళ్తాను అన్నారంట. 11:45 టీసీపీ రంగంలో దిగి అల్లు అర్జున్తో మాట్లాడి ఈయన్ను తీసుకువెళ్ళిన ఫుటేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అల్లు అర్జున్ మీడియాతో సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోయాను, నాకు రేవతి గారు చనిపోయారు అన్న విషయమే తెలియదు అన్నారు. కానీ పోలీసులు అయితే క్లియర్గా అల్లు అర్జున్ గారికి రేవతి గారు చనిపోయారు, అతని బిడ్డ చావు బ్రతుకులో ఉన్నారు అని చెప్పారంట. అది తెలిసినా కూడా అల్లు అర్జున్ సినిమా చూశారు అనేదే డైజెస్ట్ కావడం లేదు. అల్లు అర్జున్ ఏమన్నారు, నేను వెంటనే వెళ్ళిపోయాను అన్నారు. కానీ ఈ వీడియోలో క్లియర్గా జాతర సీన్ మొత్తం చూసుకునే ఆయన వెళ్ళినట్టు తెలుస్తోంది. ఫైనలీ దాదాపు 12:05 అల్లు అర్జున్ తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా రూఫ్ టాప్ మీద నిలబడి మళ్ళీ ఊరేగింపు చేశారు. ఇది అండి జరిగింది. ఇక్కడ అల్లు అర్జున్ టీం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి కానీ పోలీసులను బ్లేమ్ చేయకూడదు. పోలీసులకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, అంటే మన దగ్గర లిమిటెడ్ ఫోర్సే ఉంది. ఒక్కసారి 5,000 మంది 10,000 మంది అక్కడ వచ్చేస్తే పోలీసులు ఓవర్ పవర్ అయిపోయారు. అక్కడికి పోలీసులు సిపిఆర్ ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడడానికి ట్రై చేశారు. అల్లు అర్జున్కు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కరాఖండిగా మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పి ఉండాలి. కొంతమంది రేవతి గారు ఫ్యామిలీది తప్పు అంటున్నారు. బట్ పోలీసులు నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఆ తల్లి తన కొడుకు చేయి పట్టుకునే ఉంది. షీఈస్ వెరీ ప్రొటెక్టివ్. జాగ్రత్తగా ఆ ఫ్యామిలీ థియేటర్ లోపలికి వెళ్ళారు. ఈ బౌన్సర్స్ ఎట్లా పడితే అలా నూకడం కారణంగా ఫ్యాన్స్ లోయర్ బాల్కనీ నుండి అప్పర్ బాల్కనీకి వెళ్ళడానికి ట్రై చేయడం కారణంగానే ఇవిడ చనిపోయారు. దీని గురించి మీ అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అల్లు అర్జున్ గారు ఈయన టీం సైలెంట్గా ఉండి ఎవరిని బ్లేమ్ చేయకుండా రాజకీయాల్లో పావుల్లా మారకుండా అందరికీ సారీ చెప్పి రేవతి ఫ్యామిలీను కలిసి ఈ ఇష్యూను సెటిల్ చేసుకుంటే మంచిది. సినిమాలాగా నేను సీఎంనే మార్చేస్తా అంటే ఈ కేసులో ఆధారాలు సాలిడ్గా ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజెస్ కూడా సాలిడ్గా ఉన్నాయి. అల్లు అర్జున్ మంచి యాక్టర్, ఇతని వల్ల టాలీవుడ్కు ఇన్కమ్ జనరేట్ అవుతోంది. ఈయన సారీతో పోయేదాన్ని ఇంతవరకు తెచ్చుకున్నారు. తగ్గేదేలే అనేది సినిమాల్లో కూర్చుంటుంది, రియల్ లైఫ్లో కూర్చోదు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ విజయమాల్యా లాంటి హేమీలే రాజకీయాల కారణంగా తగ్గారు. అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ సపోర్టర్స్ కొన్ని రోజులు సైలెంట్గా, దయచేసి సైలెంట్గా ఉండండి, లేదా రాజకీయాల్లో పావుల్లాగా మారడం ఖాయం. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.